ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియోలో మే నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఏ తేదీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి, ఇంకా మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ 2 నెలలకి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. మామూలుగా టీటీడీ వారు 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తున్నారండి. ఆ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల వరకు అన్ని రకాల టికెట్స్ ను, అంటే లక్కిడిప ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్, అంగప్రక్షణం సేవా టికెట్స్, శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్, ఇలా అన్ని రకాల టికెట్స్ ని ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో, అంటే ఈ ఫిబ్రవరి నెలలో మే నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో మే నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఈ మంత్, అంటే ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ 2 రోజులు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ అని ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ 2 రోజుల సమయం అయితే ఇస్తారు. ఈ 2 రోజుల్లో లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్, అంటే ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్, అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీ దర్శనం తేదీలో మీరు తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తిరుమల అంగప్రక్షణం సేవా టోకెన్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్, అంటే ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ అంగప్రక్షణం సేవా టోకెన్స్ ని లిమిటెడ్ సంఖ్యలో, అంటే రోజుకి కేవలం 700 టోకెన్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. అంటే ఈ టోకెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా, అంటే రిలీజ్ చేసిన 1 to 2 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మే నెల అంగప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 9:58 నిమిషాల కల్లా లాగిన్ రెడీగా ఉంటే బుక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ని తిరుపతి balaji.ap.gov.in అని టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి.
ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అనగా రోజుకి 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 4 to 5 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మే నెలకి సంబంధించి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 2:58 కల్లా టీటీ దేవస్థానం .ap.gov.in అనే టీటీడీ ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మే నెలకి సంబంధించి ₹300 టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటల కల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల తిరుపతి తలకోన అకామిడేషన్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్ ఇంకా తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్, తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన, ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదండి. ఇవి మే నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్. ఇక మార్చి నెలకి సంబంధించిన టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ₹200 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ₹200 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటల కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ బుక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో మార్చి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణ శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే మార్చి నెలకి సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులకు ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్ కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇవి మార్చి నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్. ఇక ఏప్రిల్ నెల టికెట్స్ తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 25 లేదా 26 లేదా 27 ఈ 3 తేదీలో ఏదో ఒక తేదీలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ రిలీజ్ గురించి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీడియోలోని కంటెంట్ తో సంబంధం లేకుండా మన ఛానల్ సపోర్ట్ కోసం అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, అజియో, మీషో, షాప్సీ లాంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ప్రతి రోజు వచ్చే బెస్ట్ డీల్స్ అన్ని కూడా నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అండ్ కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరిగింది. ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఇవి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన ఈ టికెట్స్ అన్ని కూడా ఈ తేదీలో ఈ సమయాలకు రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఎక్కువ మంది భక్తులు ఏప్రిల్ నెలకి సంబంధించి లక్కీ డిప్ లో మేము సెలెక్ట్ కాలేదు, మళ్ళీ లక్కీ డిప్ లో ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మే నెలకి సంబంధించిన ₹300 టికెట్స్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంకా కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇలా ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఒక ముందస్తు సమాచారం తెలియజేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది.
ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారో నేను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.